వెల్కమ్ టు RL30 న్యూస్. గత ప్రభుత్వం చంద్రబాబు పట్ల క్రూరంగా వ్యవహరించిందని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల నాటి ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడిందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తాను సస్పెండ్తో పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అభిమానంతో తాను చంద్రబాబు తక్షణమే విడుదల కావాలని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని భద్రాది రాముణ్ణి వేడుకున్నానని, అలా జరిగితే తాను నడిచి భద్రాచలం వస్తానని మొక్కుకున్నానని చెప్పారు. దీనిలో భాగంగానే గాజువాక నుంచి పాదయాత్రగా భద్రాది వెళ్లినట్లు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు సంఘీభావం లభించిందని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎంత అవసరమో దేశానికి అంతే అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నావాన సింహాచలం, మధులత, గిడుతూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు బనాయించి వయసు రీత్యా పెద్ద వ్యక్తి అయినా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక స్థానాన్ని నిలిపిన వ్యక్తి, ప్రపంచపటంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని రాజకీయ ప్రేరేపిత కక్షతో ఒక కుట్రతో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ముఖ్యమంత్రిని గతంలో మనం చూసాం. దానికి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరు స్పందించి ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్తు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖండించడం జరిగింది. సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. ఒక పట్ల పార్టీ మీద అభిమానం, రెండవ పక్క నారా చంద్రబాబు నాయుడు గౌరవం. అప్పటికి నేను కొన్ని కారణాల వల్ల పార్టీ దూరంగా ఉంచింది, సస్పెండ్ చేసి దూరంగా ఉంచింది. అయినప్పటికీ పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గౌరవం, అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల ఆయన తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని, ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన పరిపాలనలో శ్రీరాముడు ఏలిన శ్రీరామరాజ్యం చంద్రన్న పాలనలో రావాలని కోరుకోవడం. అలా జరిగితే తుంగలంలో ఉన్న విజయరాఘవస్వామి ఆలయం నుంచి భద్రాచలంలో ఉన్న భద్రాది రాముడి దగ్గరికి వస్తానని చెప్పి పాదయాత్రగా వస్తానని సెప్టెంబర్ 21వ తారీఖున మీ అందరికీ తెలుసు. ఆ రోజు నల్ల దుస్తులతో ఇదే సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది. అలాగే 1 వీక్ నిరసన కార్యక్రమాలు చేసాం. నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పోలీసులు మేము 500 మంది కలిసి బైక్ ర్యాలీగా పైలానికి వెళ్దామని చెప్పి నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు తెల్లవారి నుంచే హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ పెదగంటాడ జైల్లో పెట్టడం కూడా తెలుసు. అయినప్పటికీ పార్టీకి ఆ రోజు మనం సంబంధం లేకపోయినా ఈ పార్టీలో 1989 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి 1995లో కౌన్సిలర్గా పనిచేస్తూ మోరల్ సపోర్ట్ ఇవ్వడం, సంఘీభావం ప్రకటించడం కూడా చాలా ఆనందదాయకం. అలాగే 69వ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా అభిమానులు అందరూ సుమారు 60-70 మంది మాతో పయనించి నా పాదయాత్ర దిగ్విజయం సాగడానికి సహకరించిన వారందరికీ, విశాఖ పుర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ పాదయాత్రను అంకితం చేయాలని చెప్పి మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని శ్రీరాముడు ఏ రకంగా పరిపాలించాడో ఆ రకంగా పరిపాలించాలనే ఉద్దేశంతో శ్రీరాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన నవంబర్ 20వ తారీఖున బుధవారం ఉదయం 6:15 పాదయాత్ర ప్రారంభించడం ద్వారా బ్రహ్మాండంగా పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా దిగ్విజయంగా సాగడానికి సహకరించిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర చాలా అద్భుతంగా, ఆధ్యాత్మికంగా కేవలం రాముడు మీద భక్తితోనే రాముడు జెండా పట్టుకొని పాదయాత్ర చేశాం. కేవలం రాముడు మీద భక్తితోనే, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఆయన నిండు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాదయాత్ర ప్రారంభించాం. దాన్ని దిగ్విజయంగా ముగించానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ మెసేజ్ 10 మందికి తెలియజేయాలని